హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? డ్యూటీ నుంచి ఇంటికి వచ్చాను. మళ్ళీ వెళ్ళాలి నేను. కొంచెం కే కొంచెం ఫెస్టివల్ వస్తుంది కదా, అందుకనేసే కొంచెం బిజీగా వీడియో చేయడం లేదు. పాయింట్కి వస్తాం. ఏంది ఈ చంద్రబాబు నాయుడు పాయింట్కి వస్తాం. చంద్రబాబు నాయుడు ఏమంటాడు? కేసులు మొత్తం అంతా కొట్టేసుకోవాలని చూస్తున్నావు. దొంగ, ఫోటోటి దొంగ. ఇవి ఏమనుకుంటున్నావు అసలుకు? నువ్వు అధికారం మదముతో, అహంకారముతో నీ తొత్తుగాడు వాడున్నాడు, వాడు ఢిల్లీలో. నీ లాయర్ గాడు, వాడు బ్రోకర్ నా కొడుకు. వాడు ఆంధ్ర డబ్బంతా తీసిపోవని ముండం ఒప్పిస్తున్నావు కదా చంద్రబాబు. నువ్వు సిగ్గు శరము. నువ్వు మనిషివి అయితే మనిషి పుట్టితే నీకు మనస్సాక్షి ఉంటే పేద ప్రజలు వాళ్ళ ఇల్లు కూల్చేస్తావు, పేద ప్రజలను నాశనం చేస్తావు, అన్నీ చేస్తున్నావు నువ్వు, నీ కొడుకు. వాడైతే పప్పుగాడైతే విద్యార్థుల జీవితాలే సర్వనాశనం చేసినాడు. ఇంకొకడు వాడు ఏరా మీ అబ్బా జాగిరారా నా కొడకల్లారా, మీరు ఏం చేస్తున్నారా? ఫ్లైట్లలో ఒకడేమో ఏంటి బ్రేక్ఫాస్ట్కు బ్రేక్ఫాస్ట్కి ఒక చోట, లంచ్కి ఒక చోట, డిన్నర్కి ఒక చోట. ఫ్లైట్లు మీ అబ్బా సొమ్మ, మీ నాయన సొమ్ముతో తిరుగుతున్నారా? ప్రజల సొమ్ముతో తిరుగుతూ మీ సోకులకు, మీ ఫంక్షన్లకు, పబ్బులకు అమ్మాయిని తిరుగుతున్నారే పౌలగా కుక్క. ఒరే పౌలా సనాతిని, పరదాల రాణి, ఓ రాణి, పరదాల రాణి. జగన్ నేను ఒకప్పుడు పరదాలు పెట్టుకొని తిరుగుతుండే జగను అని అన్నావు కదా. పరదాల రాణి, నువ్వు పీఠాపురంలో పరదాల రాణి. నేను ఏడముట్టుకుంటారా నీ పరదాల రాణి? పరదాల రాణి, నీ పేరు పరదాల రాణి ఫిక్స్. చూసుకో, అర్థమవుతుందా? ఏరా లోకి నోరు పారేసుకుంటున్నావు. బలుపెక్కి కొవ్వెక్కి మదమెక్కి సస్తున్నావురా. జగనన్న అనేటప్పుడు నీ బతికెంత, నువ్వెంత? ఏ చెత్త. చంద్రబాబు 2 ఎకరాలతో ఉండి లక్షల కోట్లు సంపాదించి నువ్వు మాట్లాడతావు ఈరోజు. జగనన్న మీద ఏదేదో అడ్డమైన కూతలని కూస్తున్నారు. ప్రజలకు న్యాయం చేయండి అంటే అడ్డమైన కూతలు జగనన్న మీద కూస్తారు మీరు ఒక్కొక్కడు. ఏంటి ప్రజలకు న్యాయం చేయమంటే న్యాయం చేయరు, ఏమి చేయరు. కానీ ప్రజల సొమ్ము మాత్రం లూటి చేసి పడేస్తున్నారు. అప్పుల ఆంధ్రప్రదేశ్ అనమాట. జగనన్న ఒక పోస్ట్ పెట్టినాడమ్మా. రాష్ట్ర హలో ఇండియా ఏపీ వైపు ఒకసారి చూడండి అని. లోకసభవి జరుగుతున్నాయి కదా, అప్పుడు చూశారు అందరూ. జగనన్న ఎందుకు చెప్పాడా, ఏం కథ, ఎందుకు ఏపీలో రైతుల దుస్థితి ఎట్లా ఉంది, అరటి 50 పైసలకు పోతాయా? నీకు సిగ్గు శరము నీకేమన్నా ఉందా చంద్రబాబు అసలుకు? ఒకటైతే గండు మకం ఏదో ఊగుతుంటుంది. పంచప్రభాకర్ అన్నను ఎందుకో ఏమో అది టార్గెట్ పెట్టింది. అది అన్న పంచప్రభాకర్ అన్న దాన్ని ఒక తన్ను దాన్ని మాటలతోనే యూజ్లెస్ ఉండాలన్నీ బాగానే ఉన్నాయి. నోరు ఇంకొకటైతే ఎంతమందిరా మీరు పొట్టను పెట్టుకుంటారు? దళిత మహిళలు అంటే చిన్న చూపు. ఒరే పావలా కుక్క, ఒరే పరదాల రాణి, నువ్వు పిఠాపురంలో ఏం పీకుతున్నావురా నువ్వు? ఒక టీచరు స్టూడెంట్స్ పిల్లలను కుల వివక్ష చూపిస్తుంటే ఏం చెప్పుతో కొట్టాలరా నేను? ఒరే గాండు నాకు కొడకలారా, చెప్పులతో కొట్టాలరా మిమ్మల్ని ఫస్ట్ వెదవల్లారా. పరదాల రాణి, ఓ భోగం రాణి, పరదాల రాణి. నీ పేరు పరదాల రాణి, వాడి పేరు పాల కుక్క. ఇంకొకటి చంద్రబాబు, నువ్వు సిగ్గు శరం ఉంటే, నువ్వు మనస్సాక్షి ఉంటే ఎదుర్కో కేసులు, అంతేగాని నువ్వు కేసులు ఎదుర్కోకుండా ఏది పడితే అది కొట్టించుకోవడానికి ప్లాన్ చేయకు. నువ్వు ఇప్పుడు కొట్టించుకుంటామో నెక్స్ట్ ఖచ్చితంగా 2029లో జగనన్న టార్గెట్. జగనన్న పక్క ఫిక్సు. మళ్ళా రీఓపెన్ చేస్తాడు. నువ్వు అనుకుంటున్నావేమో నీ చేతి న్యాయము నీ చేతుల్లో నువ్వు అనుకుంటున్నావేమో. న్యాయ వ్యవస్థ అంత కుదరదు. 2029లో ఒక్కొక్కటికి
విరగదీస్తాడు జగనన్న, గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా? చాలా రెచ్చిపోతున్నారు ఏపీలో. ఏరా పావులా, ఏరా పావులా, ఏది నీ నీ దత్తతండ్రికి చెప్పు, మాకు నిరుద్యోగ వృత్తి లేదు, మాకు జాబ్స్ లేవు కదా. ఏమైంది? ఫీజు రియంబర్స్మెంట్ ఏమైంది? విద్యా వైద్యం ఏమైంది? నాశనం. వాడు ఎవడమ్మా? ధర్మవరం ఎమ్మెల్యే వాడు జగనన్న మీద ఆవు అంటే ఎగురుతున్నాడు వాడు. కోతిమూతి మొఖం వాడు. ఏం పేరు వాడి పేరు? ఏదో పేరుంది, ఆరోగ్య శాఖ మంత్రి వాడి పేరు. ఏరా ఒరే బీజేపీ కుక్క, నాలుక చీరేస్తాం జగనన్న మీదకి. ఎవడన్నా కానీ నోరు బారేస్తున్నాం అనుకోండి, నోరు అదుపులో పెట్టుకోండి జగనన్న విషయంలో. అర్థమవుతుందా? తట్టుకోలేకపోతున్నారు ఒక్కొక్కడు. మీకు చేతనైతే పేద ప్రజలకు సాయం చేయండి, అన్ని లూటీలు చేయొద్దండి. దోపిడీ చేస్తున్నారు, దోపిడీ ఇసుక నుంచి రాళ్ళ వరకు మింగుతూ ఉన్నారు ఒక్కొక్కడు. మద్యమంట, అబ్బబ్బబ్బబ్బబ్బా, అన్నీ ఓకే. స్కిల్ డెవలప్మెంట్, అబ్బా, దాంట్లో అయితే సిఐడికి రివర్స్లో వేసి నీ తొత్తులాగా మార్చుకొని సిఐడిని నువ్వు వాళ్ళతో రివర్స్ కేసు పెట్టిస్తావా? నువ్వు కేసు మాఫీ చేయించుకుంటావు చంద్రబాబు, చూస్తాం ఎంత మాత్రం చేయించుకున్న రీఓపెన్ పక్కా ఫిక్స్ చూసుకో. అందరు పెడతారు నీ మీద కేసు. నువ్వు అనుకుంటున్నా కొట్టేసినారని సంకలు గుద్దుకోవద్దు చంద్రబాబు. జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త. గుర్తుపెడిగారే పావులా. ఏ పరదాల రాణి వాడి పేరు. జగనన్నలా నోటుకు వచ్చినట్లు. ఏమైందిరా? ఏమైంది? సుగాలి ప్రీతి కేసు ఏమైందిరా? కుక్క మురుగుతుంటివి కదా, కుక్క పిచ్చి కుక్క వచ్చినట్టు అరుస్తూ ఉంటావు కదా, ఊగిగిపోతుంటివి కదరా కుక్క. ఇప్పుడు ఏమైంది? ప్రజలను ఎవరు ఎన్ని రేపులు చేసినా ఎన్ని చేసినా అది హోంమంత్రి అని అది ఒక ఆడది, అదైతే అది ఊరికే ఉంది, డమ్మీ ఉండదు అది. ఏరా నువ్వు ప్రశ్నిస్తాను, ఇదేం పీకుతున్నావురా నువ్వు ప్రశ్నించకుండా? చిన్న పిల్లలు పసిగందులతో సహా చిదిమేసన్నారా. ఏడుపు వస్తుంది అసలుకు. ఏపీ ప్రజలు ఇప్పుడన్నా కళ్ళు తెరుచుకోండి. నా కొడకల్ని ముగ్గురిని నమ్మకండి. ఈసారి బీజేపీని తరిమి కొట్టాలి. ఈసారి మాత్రం బీజేపీ అంటేనే ఈసారి తరిమి కొట్టండి కొడకల్ని, ఓట్లకు వస్తాయి కానీ ఈసారి. అర్థమవుతుందా? ఏపీ ప్రజలు ఇప్పుడైనా తెలుసుకోండి చంద్రబాబు నిజస్వరూపం. ప్రభుత్వం అంటేనే ఇరగదీయండి ఒక్కొక్కరిని. మీ దగ్గరకు వస్తే చెప్పులు చీపర్లు పట్టుకోండి, తరిమి కొట్టండి. పల్లెలలో అయితే పొలిమేర అవతలకు తరిమి కొట్టండి ఒక్కొక్కరిని. అర్థమవుతుందా? జై జగనన్న. ప్లీజ్, నేను వీడియోలు చేయడం మానేసిన, అంటే మానేయడం అని కాదు, కొంచెం వర్క్ వల్ల. అంటే నేను డ్యూటీకి పోయినప్పుడంతా పేషెంట్ ఇది పెడుతున్నా. మీకు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్, రిక్వెస్ట్ చేస్తున్నా ప్లీజ్ మీకు. ఎందుకంటే నేను డ్యూటీలో కొంచెం ఈ మధ్య బిజీగా ఉంటున్నా, కొంచెం పర్సనల్ ప్రాబ్లం వల్ల. అందుకనేసి అర్థం చేసుకోండి ప్లీజ్. ప్లీజ్ రిక్వెస్ట్ చేసుకుంటున్నా, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇంకా కొంచెం ఈ మంత్ అంతా కొంచెం బిజీగా ఉంటా. జనవరి నుంచి ఒకేసారి డైరెక్ట్ దిగుతా. అందుకే ఫిక్స్ అయిపోయినాక అనుకున్నా కానీ కుదరడం లేదు. ఇప్పుడు జనవరి నుంచి కొంచెం కొత్తది అకౌంట్ ఓపెన్ చేసేస్తా. ప్లీజ్ అండి, రిక్వెస్ట్ చేసుకుంటున్నా, నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ పేరు వచ్చేసి శిల్ప ఇనుపనూరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేస్తే నేను ప్రశ్నించడానికి కూడా కొంచెం నాకు ఉంటుంది. ఒకరికొకరికి మీరు లైక్ చేసి షేర్ చేస్తే కదా తెలిసేది. ప్లీజ్ రిక్వెస్ట్ చేసుకుంటున్నా. మీకు చేతులెత్తి దండం పెడతాను. ఎందుకంటే ఇది రిక్వెస్ట్ చేసుకుంటున్నా. మేము వాళ్ళు డిమాండ్ కాదు, నా డిమాండ్ ఓన్లీ రిక్వెస్ట్ చేసుకుంటేనే ఏదన్నా నా మీద దయ ఉంచండి, కనికరించండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. నా ఛానల్ చూసే ప్రతి ఒక్కరికి దండాలు, నమస్కారాలు. అందరికీ థ్యాంక్ యూ. ఐ లవ్ యూ, థ్యాంక్ యూ. జై జగనన్న. నేను జగనన్న సైనికురాల్ని. నెక్స్ట్ 2026లో జగనన్న బస్ యాత్ర చేపడతారు. అప్పుడు వీడియోలు ఇంకా ఎక్కువ ఉంటాయి. ప్లీజ్ అండి, ప్లీజ్ రిక్వెస్ట్ చేసుకుంటున్నా. పక్కా ఈసారి 2029లో పక్కా జగనన్నే వస్తాడు, అది ప్రాబ్లమే లేదు. ప్లీజ్ మనం మంచి నాయకుడిని ఎన్నుకోవాలి. ఎందుకంటే మోసపోయినారు. ఇంకా అసలు ఈవీఎం దొంగలు వాళ్ళందరూ. జగనన్నకు ఓటేసినారు చాలా వరకు, కానీ ఈ టీచర్సే తెలుసుకోలేక తప్పు తెలుసుకున్నారు. ఇప్పుడు అందరు తప్పు తెలుసుకొని ఆ కూటమిని వంగబెట్టండి అంతే. తన్ని ధరమేండి ఒక్కొక్కడు వస్తే గిన్న. జై జగనన్న. థ్యాంక్ యూ.